తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండా భేటీ అయ్యారు. ఈ భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో జనసేన, బీజేపీలకు కలిపి 30 అసెంబ్లీ సీట్లు, 8 లోక్సభ సీట్లు కేటాయించారు. ఏ లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించాలనే విషయం మీద చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఏ స్థానాల్లో బీజేపీకి సానుకూలత ఉంది, ఎవరిని అభ్యర్థులుగా నిలబెడితే ఓటు బదిలీ సాఫీగా జరుగుతుందన్న విషయం మీద చర్చలు జరిగాయి. దీంతోపాటు ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. ఇంకా ఏ అంశాలు చేర్చాలి ఈ మేనిఫెస్టోలు అనే విషయం మీద మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రితో ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని, జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని, సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం సంపూర్ణంగా సహకరించాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.